హాయ్ సార్. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బావున్నా. మీరెలా ఉన్నారు సార్? బావున్నా. సార్ మీరు? ఫైన్. ఫైన్. ఓకే. ఈరోజు ఏదైతే మన మీటింగ్ ఏదో ఏర్పాటయిందో దాని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి సార్? ముఖ్య ఉద్దేశ్యము తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తం చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారురాలు కవితక్క గారి నేతృత్వంలో తెలంగాణ కంటే ముందే అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని ఇందిరా పార్క్ దగ్గర 48 అవర్స్ దీక్ష చేయడం జరిగింది. దాన్ని సాధించిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత చట్టసభలలో బీసీల ప్రాతినిధ్యం తగ్గుతున్నదనే ఒక ఉద్దేశంతోటి బీసీలు వాళ్ళు ఎంత అయితే ఉన్నారో అంత వాటా ఖచ్చితంగా కల్పించాలని చాలా పెద్ద ఎత్తున అన్ని కుల సంఘాలు, అన్ని ప్రజా సంఘాలను అందరినీ కలుపుకొని ఈరోజు కవితక్క నేతృత్వంలో ఒక మహోత్తరమైనటువంటి బీసీ ఉద్యమం ఈ తెలంగాణలో పురుడు పోసుకున్నది. కాబట్టి ఈ ఉద్యమానికి మా కర్తవ్యంగా బీసీలలో పుట్టినటువంటి కవులుగా, కళాకారులుగా ఒక అద్భుతమైనటువంటి పాట చేసి బీసీల రాజ్యాధికారం కోసము అది కవితక్క నేతృత్వంలోనే అది రికార్డ్ చేసి ఈరోజు ఇక్కడ అనేక మంది కవులు, కళాకారుల నేతృత్వంలో అది ఈరోజు రిలీజ్ చేసుకోబోతున్నాం. యాహ్! సార్. అలాగే బీసీల కోసం ఏదైతే ఉద్యమంలో పాల్గొంటున్నారో దీనికి సంబంధించి బీసీల కోసం ఒక పాట మా కోసం ఏదైనా పాడతారా సార్? తప్పకుండా. అంటే ఈ సందర్భంగా రిలీజ్ అయ్యే పాట ఏదైతే ఉందో, దీన్ని నేను, తమ్ముడు నెల్లుట్ల సుమన్ రాయడం జరిగింది. ఈ పాటని నేను మానుకోట ప్రసాద్, మద్దెల సందీప్, అలాగే నెల్లుట్ల సుమన్, ఇనుగుర్తి మధు, హనుమంతు యాదవ్, మల్లిక్ తేజ, ఎస్వి మల్లిక్ తేజ మేమందరం పాడడం జరిగింది. రాచకొండ రమేష్ తిన వాయిస్ ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఇంతమంది నేతృత్వంలో ఒక అద్భుతమైన పాట 6, 7 చరణాల పాటను మేము ఇప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది అక్క చేతుల మీదుగా. అందులోని పల్లవి మీకోసం పాడతా. చీకటిని చీల్చుకొని వెలుగు వైపు సాగరా, చీకటిని చీల్చుకొని వెలుగు వైపు సాగరా, రేపటిని గెలుచుకునే లక్ష్యంతో నడవరా, ఎందుకని బీసీలకు దక్కదు ఏ అవకాశం, ఎందుకని బీసీలకు దక్కదు ఏ అవకాశం, అందుకనే అడుగులై కుల వృత్తుల సైరనై చైతన్యం రావాలే, చెలో అడుగులేయాలే, ఈడ పుట్టిన పోరు దేశాన్నే ఏలాలే, చైతన్యం రావాలే, చెలో అడుగులేయాలే, ఈడ పుట్టిన పోరు దేశాన్నే చుట్టాలే. చాలా బావుంది. లిరిక్స్ కూడా చాలా వినడానికి చాలా మంచిగా ఉన్నాయి. సార్ మీరేం చెప్తారు ఈ ఉద్యమంలో భాగంగా? అంటే తరాలుగా తగ్గిపోయి, మగ్గిపోయి ఉన్న బీసీలు ముందుకు రావాలని ఏదైతే కవితక్క ఆధ్వర్యంలో గాని, ఈ సాంస్కృతిక విభాగం ముఖ్యంగా మా కళాకారుల చేత, మా చేత ఇటువంటి పాటలు రాయిస్తూ ముందుకు తీసుకుపోతున్నటువంటి ఈ తరుణం అంటే బీసీలకు మంచి రోజులు రాబోతున్నాయి. ఇక తరాల నుంచి అధికారం లేకనో, లేకపోతే ఈ కుర్చీలేసే కాడనో, జెండాలు మోసే కాడనో ఉండడం కాదు. మనం కూడా పీఠం ఎక్కాలి, అందలం ఎక్కాలి. దానికోసమే మనం ముందుకు పోవాలని ఆలోచించి ఇప్పుడు మన మానుకోట ప్రసాద్ కానివ్వండి, ఆయన రాసిన ఇప్పుడు సాహిత్యం మీరు విన్నారు. బీసీలను చైతన్యం చేస్తాను. అటువంటి సాహిత్యంలో నాది ప్రత్యేకమైనటువంటి శైలి కాబట్టి నువ్వు ఖచ్చితంగా మాట అందివ్వాలి. నీ గొంతు కూడా మనం యాజ్ ఏ బీసీలుగా కలిసిపోవాలని మానుకోట గాని, మధ్యల సందీప్ అన్న గాని ఇట్లా మేము అందరం కలుసుకొని కల్చరల్ వింగ్ అంటే సాంస్కృతిక పోరాటం లేకుండా ఏ పోరాటాలు నిన్నటి తెలంగాణ గాని, మొన్నటి సాయుధ తెలంగాణ పోరాటం గాని, ఇప్పుడు రాబోయే బీసీ పోరాటం గాని దృఢమైన ఒక గట్టి కల్చరల్ వాయిస్ మేము ఇవ్వదలుచుకున్నాం కవులు కళాకారులుగా. ఆ దిశగా అడుగులేసేందుకే ఇట్లా కలిసొచ్చినాం. గ్రేట్ సార్. మీ ఉద్యమం ఇంకా ముందుకు వెళ్ళాలి. బీసీలకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. హాయ్ సార్. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బావున్నా. మీరెలా ఉన్నారు సార్? బావున్నా. సార్ మీరు? ఫైన్. ఫైన్. ఓకే. ఈరోజు ఏదైతే మన మీటింగ్ ఏదో ఏర్పాటయిందో దాని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి సార్? ముఖ్య ఉద్దేశము తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తం చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారురాలు కవితక్క గారి నేతృత్వంలో తెలంగాణ కంటే ముందే అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని ఇందిరా పార్క్ దగ్గర 48 అవర్స్ దీక్ష చేయడం జరిగింది. దాన్ని సాధించిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత చట్టసభలలో బీసీల ప్రాతినిధ్యం తగ్గుతున్నదనే ఒక ఉద్దేశంతోటి బీసీలు వాళ్ళు ఎంత అయితే ఉన్నారో అంత వాటా ఖచ్చితంగా కల్పించాలని చాలా పెద్ద ఎత్తున అన్ని కుల సంఘాలు, అన్ని ప్రజా సంఘాలను అందరినీ కలుపుకొని ఈరోజు కవితక్క నేతృత్వంలో ఒక మహోత్తరమైనటువంటి బీసీ ఉద్యమం ఈ తెలంగాణలో పురుడు పోసుకున్నది. కాబట్టి ఈ ఉద్యమానికి మా కర్తవ్యంగా బీసీలలో పుట్టినటువంటి కవులుగా, కళాకారులుగా ఒక అద్భుతమైనటువంటి పాట చేసి బీసీల రాజ్యాధికారం కోసము అది కవితక్క నేతృత్వంలోనే అది రికార్డ్ చేసి ఈరోజు ఇక్కడ అనేక మంది కవులు, కళాకారుల నేతృత్వంలో అది ఈరోజు రిలీజ్ చేసుకోబోతున్నాం. యాహ్! సార్. అలాగే బీసీల కోసం ఏదైతే ఉద్యమంలో పాల్గొంటున్నారో దీనికి సంబంధించి బీసీల కోసం ఒక పాట మా కోసం ఏదైనా పాడతారా సార్? తప్పకుండా.
అంటే ఈ సందర్భంగా రిలీజ్ అయ్యే పాట ఏదైతే ఉందో దీన్ని నేను, తమ్ముడు నెల్లుట్ల సుమన్ రాయడం జరిగింది. ఈ పాటని నేను మానుకోట ప్రసాద్, సందీప్ మద్దెల సందీప్, అలాగే నెల్లుట్ల సుమన్, ఇనుగుర్తి మధు, హనుమంతు యాదవ్, మల్లిక్ తేజ, ఎస్వి మల్లిక్ తేజ మేమందరం పాడడం జరిగింది. రాచకొండ రమేష్ తిన వాయిస్ ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఇంతమంది నేతృత్వంలో ఒక అద్భుతమైన పాట 6, 7 చరణాల పాటను మేము ఇప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది అక్క చిత్రం మీదుగా. అందులోని పల్లవి మీకోసం పాడతా. చీకటిని చీల్చుకొని వెలుగు వైపు సాగరా, చీకటిని చీల్చుకొని వెలుగు వైపు సాగరా, రేపటిని గెలుచుకునే లక్ష్యంతో నడవరా, ఎందుకని బీసీలకు దక్కదు ఏ అవకాశం, ఎందుకని బీసీలకు దక్కదు ఏ అవకాశం, అందుకనే అడుగులై కుల వృత్తుల సైరనై చైతన్యం రావాలే, చెలో అడుగులేయాలే, ఈడ పుట్టిన పోరు దేశాన్నే ఎలాలే, చైతన్యం రావాలే, చెలో అడుగులేయాలే, ఈడ పుట్టిన పోరు దేశాన్నే చుట్టాలే. చాలా బాగుంది. లిరిక్స్ కూడా చాలా వినడానికి చాలా మంచిగా ఉన్నాయి. సార్ మీరేం చెప్తారు ఈ ఉద్యమంలో భాగంగా? అంటే తరాలుగా తగ్గిపోయి మగ్గిపోయి ఉన్న బీసీలు ముందుకు రావాలని ఏదైతే కవితక్క ఆధ్వర్యంలో కానీ ఈ సాంస్కృతిక విభాగం ముఖ్యంగా మా కళాకారుల చేత మా చేత ఇటువంటి పాటలు రాయిస్తూ ముందుకు తీసుకుపోతున్నటువంటి ఈ తరుణం అంటే బీసీలకు మంచి రోజులు రాబోతున్నాయి. ఇక తరాల నుంచి అధికారం లేకనో లేకపోతే ఈ కుర్చీలు వేసే కారణో జెండాలు మోసే కారణం ఉండడం కాదు, మనం కూడా పీఠం ఎక్కాలి, అందలం ఎక్కాలి. దానికోసమే మనం ముందుకు పోవాలని ఆలోచించి ఇప్పుడు మన మానుకోట ప్రసాద్ కానివ్వండి, ఆయన రాసిన ఇప్పుడు సాహిత్యం మీరు విన్నారు, బీసీలను చైతన్యం చేస్తాను. అటువంటి సాహిత్యంలో నాది ప్రత్యేకమైనటువంటి శైలి కాబట్టి నువ్వు ఖచ్చితంగా మాట అందివ్వాలి, నీ గొంతు కూడా మనం యాజ్ ఏ బీసీలుగా కలిసిపోవాలని మానుకోట కానీ మధ్యలో సందీప్ అన్న కానీ ఇట్లా మేము అందరం కలుసుకొని కల్చరల్ వింగ్ అంటే సాంస్కృతిక పోరాటం లేకుండా ఏ పోరాటాలు నిన్నటి తెలంగాణ కానీ మొన్నటి సాయుధ తెలంగాణ పోరాటం కానీ ఇప్పుడు రాబోయే బీసీ పోరాటం కానీ దృఢమైన ఒక గట్టి కల్చరల్ వాయిస్ మేము ఇవ్వదలుచుకున్నాం కవులు కళాకారులుగా. ఆ దిశగా అడుగులేసేందుకే ఇట్లా కలిసి వచ్చినాం. గ్రేట్ సార్. మీ ఉద్యమం ఇంకా ముందుకు వెళ్ళాలి, బీసీలకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మానుకోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.